హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. సో ఈ రోజు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఫస్ట్ శుక్రవారం మేము మా కొత్త ఇంట్లోకి వెళ్ళి మా చేతులతో మేమైతే పూజ చేస్తున్నాము. అండ్ మేము ఏ పూజ చేసినా ఏ పని చేసినా మా గ్రామ దేవత అయిన కుంచుమమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని అప్పుడు ఆ తర్వాత ఇంకే పనైనా స్టార్ట్ చేస్తాము. నేను ఇప్పటికే ఈ విషయం చాలా వీడియోస్లో చెప్పాను. గృహప్రవేశం అయిన రోజు అందరి సమక్షంలో పంతులు గారి మీదుగా పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి మా కొత్త జర్నీ మేము స్టార్ట్ చేస్తున్నాము. సో అందుకు మా స్వస్థ హస్తాలతో పూజ చేసి ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాలి కాబట్టి, అండ్ అలాగే ఈరోజు కొన్ని ఇక్కడున్న సామాన్లు అక్కడికి షిఫ్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళి పూజ చేసి ఆ తర్వాత ఇవన్నీ పనులు చేయాలన్నమాట. ఒక ఆడపిల్లకి అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పెళ్ళైన తర్వాత వెళ్తుంది. అదే అత్తగారింటి నుంచి తను వేరేగా ఒక ఇంటికి వెళ్ళాలి అంటే కనుక కంపల్సరీగా వాళ్ళ లైఫ్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్ హౌస్ ఫైనల్గా మా లైఫ్లోకి అయితే ఇన్నాళ్ళకి వచ్చింది. ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత వెంటనే ఆ నెల రోజుల్లోనే అత్తగారింటి నుంచి తను వేరేగా వెళ్ళిపోవడం, అంటే జాబ్ పర్పస్ కానీ లేకపోతే అత్తమామలతో కలిసి ఉండలేక తను వేరేగా వాళ్ళ హస్బెండ్తో ఉండటం కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి. బట్ మేమైతే మాత్రం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఆల్మోస్ట్ 10 years. ఇప్పటి వరకు ఎలా అయినా లైఫ్ లీడ్ చేసేసాము అందరితో కలిపి. ఇప్పటి నుంచి నేను మా హస్బెండ్ అంటే ఒకరికి ఒకరు తోడున్నట్టుగా ఉండి కలిసిమెలిసి ఉంటేనే లైఫ్ ముందుకెళ్తుంది కాబట్టి సో చిన్న చిన్న తప్పులకే పెద్ద ఆర్గ్యూస్ చేసుకోకుండా లైఫ్లో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళిపోతే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. సో జీవితంలో నేనైతే అది నేర్చుకున్నాను. అండ్ అలాగే ఇప్పటి నుంచి మా లైఫ్ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో వచ్చిన ఫస్ట్ శుక్రవారమే మేము అక్కడ పూజ చేసి కొన్ని సామాన్లు అయితే షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మేము అక్కడ ముగ్గు పెట్టి ఒకటిలో కల్లాపు జల్లి అంటే చాలా ట్రెడిషనల్గా అన్ని పద్ధతులు జరగాలని చెప్పి అత్తయ్య మామయ్య చెప్పారు కాబట్టి సో ఎర్లీ మార్నింగే వెళ్ళి ఒకటిలో కల్లాపు జల్లి ముగ్గు పెడదామనే లోపల వర్షం పడిపోయింది అనమాట. సో ఆ వానదేవుడు కూడా మాకు కరుణించాడు. మన పెద్దలు అంటుంటారు ఏదైనా పని చేస్తున్నప్పుడు వర్షం పడింది అంటే శుభ సూచకం అని. సో ఆ శుభ సూచకం మాకు స్టార్టింగ్లోనే తెలిసిందని అనుకుంటున్నాను. అలాగే ఈ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంకా బాగుండాలని అందరు దేవుళ్ళు మమ్మల్ని కరుణించి దీవించాలని కోరుకుంటూ ఇంకా ఒకటిలో ముగ్గది పెట్టేసి ఇంకా దారమందాలకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టి అది మన ట్రెడిషన్ కాబట్టి ఎప్పుడు ఎక్కడ మిస్ అవ్వద్దు. సో అవన్నీ పద్ధతులు పాటించాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా మన మంచి కోసమే, దాంట్లో ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే దాగి ఉంటుంది. సో ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఇంకా గుమ్మాలకి పసుపులు రాసేసి ఇంకా దీపం పెట్టేయాలన్నమాట. ఒక పక్క సహస్రాని స్కూల్కి టైం అయిపోతుంది, అత్తయ్య వాళ్ళు రెడీ చేస్తున్నారు. మొన్న హౌస్ ఓపెనింగ్ రోజు పోస్ట్ చేసిన ఫోటోలన్నిటికీ మళ్ళీ
క్లాత్తో తుడిచి బొట్టులు పెట్టి మళ్ళీ దేవుడి మూల అవన్నీ సర్దుకొని అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఒక పక్క బయట వర్షము, ఇంకో పక్క ఏమో టైం అయిపోతుంది, చాలా హడావిడిగా అయిపోయింది. దానికి తోడు నా చేతుల మీదుగా నేనైతే పూజ చేసేది ఫస్ట్ టైం అనమాట. ప్రతిసారి అత్తయ్య పూజ చేస్తారు పూజ విషయానికి, అండ్ మేము ఎర్లీ మార్నింగ్ లేచి టిఫిన్ సెక్షన్స్ ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఏమైతే కావాలో అవి చూసుకుంటాం ఇద్దరం. ఇంకా అత్తయ్య పూజ చేసుకుంటారు కాబట్టి ఆ పూజ జోలికి అనేది చాలా తక్కువ అనమాట నేను వెళ్ళేది. అలాంటిది నా చేతులతో ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారికి పూజ చేస్తున్నాను. నాకు వచ్చిరాని పూజలు అండ్ ఏమైనా తప్పులు ఉంటే ఆ దేవుళ్ళు క్షమించినట్టే. మీరు కూడా చూసేవాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే నాకు తెలీదు అక్కడ పూజ ఎలా చేయాలి ఏంటి అనేది. నాకు అత్తయ్య 2-3 రోజుల ముందు నుంచే చెప్తున్నారనమాట, ఎలా పెట్టాలి అలా పెట్టాలి. ఎందుకంటే ఏది మర్చిపోయినా సరే మళ్ళీ బాగోదు, ఎక్కడో మనసు పీగుతుంది కదా, అందుకని చెప్పి. బట్ ఉన్న దానిలో నాకు వచ్చినట్టు చెప్పింది గుర్తుపెట్టుకుని మరి అన్నీ అలానే చేశాను అనుకోండి. వచ్చిరని నా చేతులతో నా ఫస్ట్ పూజ అయితే మాత్రం అలా అయింది. అండ్ ఒక పక్క నుంచి మా హస్బెండ్ కూడా ఎలా చేయాలో చేయు, అది మర్చిపోకు ఇది మర్చిపోకు అని అలా చెప్తూనే ఉన్నారు. సో ఫైనల్గా మా పూజ అయితే అయిపోయింది. నాకు హారతి ఇస్తూ గంట కొట్టడం రాదు కాబట్టి పాపం తను గంట కొడితే నేనైతే హారతి ఇచ్చాను. బట్ ప్రతి దానిలో నాకు హెల్ప్ చేసి అంటే బాగానే కాదు, చాలా బాగా బ్యాక్ బోన్గా సపోర్ట్ అయితే ఉంటారు తను. ఇప్పటి నుంచి నా పూజలే కాదు, నా డైలీ వ్లాగ్స్ కూడా నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంతవరకు నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అండ్ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అండ్ ఎప్పటి నుంచి ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుళ్ళని కూడా మొక్కుకున్నాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 3 years అవుతుంది. అండ్ ఇంకా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటూ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఇన్స్టా కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను అండ్ దానిలో కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు అందరూ. చూసారు కదా మా చిన్న ఇంట్లో మా పూజా మందిరం అదే అన్నమాట. ఇంకా పూజ అయితే అలా చేశాను. అండ్ పక్కనే మాకు అమ్మవారి గుడి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ అన్నీ బాగుంటే ప్రతిరోజు ఇక్కడే కాబట్టి ఇంటి పక్కనే కాబట్టి దండం పెట్టుకుంటానని చెప్పి నూకలమ్మ తల్లి అమ్మవారు అనమాట, దండం పెట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్.